హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ కుమారి వ్లాగ్స్. నేను మీ సురేష్ కుమారి. ఇవాల్టి రెసిపీ వచ్చేసి తోటకూర పప్పు చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ అన్నమాట. ఎందుకంటే చాలామందికి ఐరన్ లోపం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు వీక్లీ ట్వైస్ దీన్ని కంపల్సరీగా తినాలి. సో ఈ రెసిపీని మీకోసం షేర్ చేసేస్తున్నాను. అయితే ముందుగా చింతపండు ఇంత నానబెట్టుకోవాలి. తక్కువ వాటర్తో నానబెట్టుకోండి, పల్ప్ లాగా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ మీరు తోటకూర తీసుకునేటప్పుడు ఏంటంటే రెడ్ కలర్ది కాకుండా ఇలా లైట్ గ్రీన్ షేడ్లో ఉంటుంది కదా, లేతగా ఉండే తోటకూర అయితే చాలా బాగుంటుంది. అయితే మీరు తోటకూర కూడా తరిగేటప్పుడు ఎక్కువ లావుగా కాకుండా సన్నగా ఒక థిన్ లేయర్ లాగా మీరు కటింగ్ అనేది చేసుకుంటే చాలా మంచిగా కుక్ అవుతుంది. మనకి కుక్ అయిన తర్వాత ఏంటంటే ఒక థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీలో అయితే ఉంటుందన్నమాట. మనకి పప్పు అనేది మంచిగా రావాలంటే ఇలా సన్నగా తరుగుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా మీరు చాక్తో అయినా చేసేసుకోవచ్చు. అయితే తోటకూర చాపింగ్ అయితే అయిపోయింది కదా. ఒక టమాటో అలాగే ఒక ఆనియన్, 2 గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకున్నాను నేను. అయితే ముందుగా నేను పప్పుని కొద్దిగా వాటర్ అలాగే అందులో 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఒక 10 మినిట్స్ కుక్ చేశాను అన్నమాట పప్పుని. ఇప్పుడు నేను వీటిని యాడ్ చేసుకుంటున్నాను. టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న తోటకూర, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత మనం ఒక్కసారి కలుపుకొని చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం. అయితే మీకు ఇక్కడ కంపల్సరీగా ఏంటంటే చెప్పాల్సిన విషయం, నేను ఏఎంసీలో కుక్ చేస్తున్నాను కదా, సో ఇందులో అన్నీ తక్కువ ఇంగ్రీడియంట్సే పడతాయి అన్నమాట. అంటే మనం కారం ఒక 2 స్పూన్స్ వాడామనుకోండి, 1 స్పూనే వాడాలి. అలాగే ఉప్పు కూడా మనం 2-3 స్పూన్స్ వాడుతున్నాము అంటే 1.5 అలా వాడుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నేను పసుపు, కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసేసుకున్నాను కదా, మీ రుచికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసేసుకోండి. ఇంతే. ఇప్పుడు నేను దీనికి సెక్విక్ లిడ్ అయితే పెట్టేస్తాను. అరౌండ్ నాకైతే ఒక 5 మినిట్స్ పట్టింది అంతే ఇది కుక్ అవ్వడానికి. యాక్చువల్లీ నేను దీన్ని చూపించలేకపోయాను అనమాట, అంటే రికార్డ్ చేయలేదు. నేను ఇండికేటర్స్ వచ్చేటప్పుడు నేను వేరే పనిలో ఉన్నప్పుడు చూపించలేకపోయాను. సో ఇప్పుడు నేను మీకు చెప్పేస్తాను. ఈ టర్బో అనేది మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవ్వగానే, ఆ ఇండికేటర్ అయిపోగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం ఏంటంటే ఇలా ఈ టర్బో నుంచి ఆ ఇండికేటర్ అనేది బ్యాక్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనం అన్లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, అన్లాక్ అయిపోయింది. ఆల్రెడీ 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా టర్బోకి వచ్చి మళ్ళీ బ్యాక్ అయిపోయిందంటే పప్పు అయితే రెడీ అయిపోయినట్టే. యాక్చువల్గా మనం కుక్కర్లో కుక్ చేసామంటే ఏమవుతుందంటే అడుగున ముద్దగా పేస్టీగా అయిపోతుంది, అలాగే పైన వాటరీగా ఫామ్ అయిపోద్ది అనమాట. సో ఇందులో నాకు అలా జరగలేదు, చాలా మంచిగా కుక్ అయింది. ఈవెన్ మనం నార్మల్ కట్టెల పొయ్యి మీద మనం కుక్ చేసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అలా వచ్చిందనమాట నాకు. ఈ కొద్దిపాటి వాటర్ని మీరు ఒక 2 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి పెట్టారంటే దగ్గరికి ఇంకిపోతుంది అనమాట. అప్పుడు స్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే పోపుకు కూడా నేను రెడీ చేసేసుకున్నాను. వెల్లుల్లిపాయలు అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు, పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను. 1 స్పూనే ఆయిల్ వేస్తున్నాను నేను. మీరు ఈ ఆయిల్ ప్లేస్లో గీ వాడుకుందామన్నా మీ ఇష్టమే. టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది అన్నమాట. తాలింపు వేసేసుకున్న తర్వాత మీరు చూసారంటే కలర్ కానీ స్ట్రక్చర్ కానీ చాలా బాగా వచ్చింది. నాకైతే స్మెల్, టేస్ట్ అదిరిపోయిందనమాట. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.